For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. దిస్ ఈస్ పద్మావతి. ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా మనీ సేవింగ్స్ గురించి చెప్తూనే ఉంటారు ఎవరొకరు మన చుట్టుపక్కల. మరి ఇలాంటి పొజిషన్స్లో ఒక మనీ సేవింగ్ చేయాలంటే ఎక్కడ చేయాలి? అండ్ దానికోసం ఇప్పుడు మన చుట్టుపక్కల ఎక్కడికక్కడే మనకు ఆప్షన్స్ వస్తూనే ఉన్నాయి. మరి ఇలాంటి సమయాల్లో దేన్ని ఎంచుకోవడం బెటర్ అంటారు? ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేకుంటే మనీ సేవింగ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడున్న సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్లో కూడా ఇవి అవైలబుల్గానే ఉన్నాయి. మరి ఇలాంటి సమయాల్లో దేన్ని ఎంచుకోవడం వల్ల మనం ఇంకొంచెం సెక్యూర్గా ఫీల్ అవుతాం? ఇలాంటి క్వశ్చన్స్ అందరికీ వస్తూనే ఉంటాయి. మరి ఇలాంటి సమయాల్లో అసలు ఏది తీసుకోవడం బెటర్ అంటారు? ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. అండ్ ఆయన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఆయనతో మాట్లాడి అసలు ఏది బెటర్ అంటారు, ఏవేవి తీసుకోవడం వల్ల మన మనీ ఇంకొంచెం సెక్యూర్గా ఉంటుందంటారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి వీడియో చూసేసేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడికక్కడే మనకి చాలా సేవింగ్స్ వచ్చేస్తూనే ఉన్నాయి. లైక్ బ్యాంక్స్ అవ్వచ్చు, లేకుంటే మనకి పోస్ట్ ఆఫీసెస్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే ఇప్పుడు ఇంకా అప్డేటెడ్ అయ్యి మనీ సేవింగ్సెస్లోని మనకి గోల్డ్ సేవింగ్సెస్ కూడా వచ్చాయి. మరి ఇన్ని ఉండగా ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఎందుకు నమ్మాలి అని అంటారు? యాక్చువల్గా బేసిక్గా అండి, ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక 20 years 30 years బ్యాక్ మనకి రెండే ఆప్షన్స్ ఉన్నాయి. మీ దగ్గర మనీ ఉంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి, లేదా కొంచెం ఎక్కువ మనీ ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్ బై చేస్తూ ఉండేవాళ్ళం. ఆ రోజు అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడి నుంచి బై చేసేవాళ్ళు అంటే మన చుట్టుపక్కల ఫ్యామిలీస్లో ఎవరికైనా అవసరం ఉండే వాళ్ళు సెల్ చేస్తుంటే మనం అక్కడ బై చేసేవాళ్ళు. ఇట్స్ ఎ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో గోల్డ్. ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉండేవి. వేరే లైఫ్ సైకిల్ పెరిగిన తర్వాత పిల్లలందరూ చదువుకుని బయట దేశాలకు వెళ్ళి వాళ్ళు ఇన్కమ్ సోర్స్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా అలాగే పెరిగినాయి. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ పెరిగిన తర్వాత జనరల్గా ఒక పిల్లవాడు పుట్టగానేనో, లేకపోతే పెళ్ళవగానేనో, లేకపోతే వాడికో పిల్లవాడు పుట్టగానే ఒక ఎల్ఐసి పాలసీ తీసుకుని తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్లో అడిషనల్ మెంబర్స్ యాడ్ అయ్యేటప్పటికి ఒక ఎల్ఐసి పాలసీ తీసుకుని ఇట్లా లాస్ట్ 20 years నడుస్తుంది. ఒక 10 years నుంచి కొంచెం ట్రెండ్ మారింది. ఎందుకంటే అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే 20 years బ్యాక్ 15 years బ్యాక్ ఎవరైతే అడ్వైజర్ వచ్చేవారో, ఒక ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చేవారో, ఒక బ్యాంక్ మేనేజర్ వచ్చేవాళ్ళు, ఏది వస్తే వాళ్ళు చెప్పింది మనం ట్రస్ట్ చేసేవాళ్ళు. లైక్ ఇది మనం మంచిగా చెప్తున్నాడు అన్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని ఓకే చేసుకుంటూ వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. అట్లాగే మన పెద్దవాళ్ళు ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ గోల్డ్ కానీ. కానీ ట్రెండ్ మారిన తర్వాత, యూత్ అంతా బయటకు వచ్చిన తర్వాత మన పిల్లలు కూడా ఒక 20 years నుంచి 15 years నుంచి వివిధ దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడో వాళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ప్లస్ లేటెస్ట్గా ఒక 10 years నుంచి ఏమైందంటే గూగుల్ వచ్చిన డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏవేవి ఉన్నాయి అనేది విపరీతంగా మన చుట్టూ నాలెడ్జ్ షేర్ అవుతుంది. నాలెడ్జ్ షేర్ అయ్యేటప్పటికి వీళ్ళు కూడా ఏంటి ఇక్కడ ఇంతే నా రిటర్న్స్ వస్తున్నాయి కదా, ఇక్కడెక్కడ వేరే ఆప్షన్లో పెడితే ఇంత రిటర్న్స్ వస్తున్నాయి, దీంట్లో ఇంత ట్యాక్స్ సేవ్ అవుతుంది, ఈ ఆప్షన్లో ఇంత ట్యాక్స్ సేవ్ అవుతుందంటే కానీ చెక్ చేయడం మొదలుపెట్టారు. వీటన్నిటికీ సొల్యూషన్ మనం ఏం యాజ్ ఏ అడ్వైజర్గా మేమేం చేయగలమంటే, ఒక ఇన్సూరెన్స్లో ఎంత రిటర్న్ వస్తుంది, గోల్డ్లో ఎంత రిటర్న్ వస్తుంది, రియల్ ఎస్టేట్లో ఎంత రిటర్న్ వస్తుంది, మేము చెప్పే మ్యూచువల్ ఫండ్లో ఎంత రిటర్న్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా మన ఇన్వెస్టర్కి అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతాం. దాంతోపాటు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఇన్వెస్టర్ సైకాలజీని బట్టి ఆధారపడి ఉంటుంది, నాట్ అడ్వైజర్. సపోజ్ ఒక డిసిప్లైన్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ లేకుండా, మనీ స్ట్రాటజీ లేకుండా వెళ్ళే అతనికి నేను మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్స్ కానీ చెప్తే అది అంత వర్కౌట్ కాదు. ఎందుకంటే మేబీ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా, సుకన్య సమృద్ధి కన్నా, ఇన్సూరెన్స్ పాలసీ కన్నా డబుల్ ద రిటర్న్ జనరేట్ చేయొచ్చు. కానీ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినప్పుడు మాత్రమే ఏదైనా అతనికి నీడ్ అయితే ఉందో ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాడు. డిసిప్లైన్డ్ మేనర్లో మనీని మేనేజ్ చేయలేనటువంటి వ్యక్తికి నేను మ్యూచువల్ ఫండ్ ఇవ్వటం వల్ల ఉపయోగం ఏం లేదు. అట్లాగే ఒక స్ట్రిక్ట్గా ఈ మనీని ఈ పర్పస్ కోసం ఎలకేట్ చేశాను అన్న పర్సన్ తీసుకొచ్చి నేను ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే ఇతనికి ఆబ్వియస్గా ఓవర్ ద పీరియడ్ మంచి వెల్త్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది.
అతన్ని నేను ఏదో కన్జర్వేటివ్ ఇన్స్ట్రుమెంట్స్లో కనుక అతన్ని ఇన్వెస్ట్ చేపిస్తే కనుక నేను రాంగ్ చేసినట్లే. అట్లా కదా అతను సైకాలజీ పూర్తిగా అర్థమైన తర్వాత కూడా ఇతను మనీని ఏమీ ఎక్కువ రోజులు హోల్డ్ చేయలేడు, అతనికి రూపాయి అతని చేతిలో కనపడితే ఎక్కడో చోట యూటిలైజ్ చేసేస్తాడు అనుకున్న సైకాలజీ అర్థమైన తర్వాత కూడా నేను మ్యూచువల్ ఫండ్ లాంటి లిక్విడిటీ ఆప్షన్స్, ఎర్లీ లిక్విడిటీ ఆప్షన్స్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్లో కనుక ఇన్వెస్ట్ చేపిస్తే నేను తప్పు చేసినట్టే. అంటే బేస్డ్ ఆన్ కస్టమర్ సైకాలజీ, కస్టమర్ రిక్వైర్మెంట్, ఏ గోల్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని రెడీ చేయగలగాలి. దాంట్లో అది ఇన్సూరెన్స్ పాలసీ కావచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్ కావచ్చు, లేదా సుకన్య సమృద్ధి లాంటి స్కీమ్స్ కావచ్చు, లేకపోతే ఎన్పిఎస్ లాంటి స్కీమ్స్ కావచ్చు. రకరకాల స్కీమ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో అతనికి ఉపయోగపడుతుంది అనేది మనం ప్రాపర్గా అతని అవసరాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుని అతనికి ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే కనుక 100% అతను లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతాడు. దానివల్ల మనకు కూడా ఉపయోగం. ఇప్పుడు ఇన్సూరెన్సెస్లో కొంతమంది మంత్లీ పే చేసే వాళ్ళు ఉంటారు, 6 monthsకి ఒకసారి పే చేసే వాళ్ళు ఉంటారు, ఇయర్లీ వన్స్ ఒకసారి పే చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ 3 కండిషన్స్లో ఏది తీసుకోవడం వల్ల బెటర్ అవుతుంది అంటారు పే చేసే వాళ్ళకి? దీంట్లో కూడా ఒక రకంగా మాట్లాడితే సైకాలజీ, ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ, ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంది అంటే అతను మనీని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాడు. డెఫినెట్గా పర్టికులర్ ఈఎంఐ డేట్లో కనుక పర్టికులర్ డేట్లో ఈఎంఐ వస్తుంది, ఇన్సూరెన్స్ ప్రీమియం కలెక్ట్ అవుతుంది, బ్యాంక్ నుంచి డిడక్ట్ అవుతున్న రోజు ఆ రోజుకి మనీని 100% ఉంచగలిగే వాడికి ఏ ఆప్షన్ అయినా ఒకటే. అట్లా కాదు నేను మేనేజ్ చేయలేను, మర్చిపోతాను, నాకు ప్రతి నెల ఈఎంఐ అన్నది నాకు కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతాను అనుకునే వాళ్ళకి ఇయర్లీ అనేది ఎప్పుడు కూడా సజెషబుల్ అడ్వైజ్ అనమాట, రీజనబుల్గా ఉంటుంది అది. సార్ మిగతా వాటికి మ్యూచువల్ ఫండ్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? అసలు మ్యూచువల్ ఫండ్స్లో మనీని సేవ్ చేస్తే కనుక వచ్చే బెనిఫిట్స్ ఏంటి అసలు? యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు మినిమం 500 రూపీస్ నుంచి మంత్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవాళ రేపు ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ నుంచి మంత్లీ డైలీ ఎస్ఐపి కూడా వస్తుంది, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. ఎట్లా ఉంటుంది అంటే ఇదంతా కూడా సపోజ్ మన దగ్గర ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేప్పటికి ఇన్సూరెన్స్ ప్లాన్, తర్వాత ఆడపిల్లలు ఉన్నారు అంటే సుకన్య సమృద్ధి లాంటి స్కీమ్స్ ఉన్నాయి. అట్లాగంటే పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ కానీ, ఆర్డీస్ కానీ, ఇవన్నిటిలో మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. లేదా గోల్డ్ స్కీమ్స్, గోల్డ్ యావరేజ్గా లాస్ట్ 40 years రిటర్న్ చూసుకుంటే కనుక దగ్గర దగ్గర యావరేజ్ 10% ఉంది. కొన్ని సందర్భాల్లో 30%, 40% ఇచ్చిన ఇయర్స్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొంత స్పాన్ వరకు అసలు రిటర్న్ లేకుండా ఫ్లాట్గా ఉన్న రోజులు ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో మైనస్లో కూడా ఉన్న ఏరియా ఉంది. అట్లాగే ఇన్సూరెన్స్ ప్లాన్, ఏ ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నా ఒక 20 years స్పాన్కి మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు 6% సిఏజర్ రిటర్న్ వస్తుంది. అందుకంటే 6 or 6.5% సిఏజర్ వస్తుంది, అందుకంటే ఎక్కువ ఏమీ రాదు. పోస్ట్ ఆఫీస్లో కూడా ఈరోజు 7 ఉంది, ఇవాళ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు డౌన్ కట్ చేసిన తర్వాత మన బ్యాంకర్స్ కూడా, మన ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ డౌన్ చేస్తుంది. నెక్స్ట్ 3 monthsలో బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ, ఆర్డీస్ మీద కానీ, సుకన్య సమృద్ధి మీద కానీ ఇప్పుడు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కూడా రివ్యూ జరుగుతూ ఉంటుంది. మేబీ అందుకనే డౌన్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, ఇప్పుడున్న రేట్ నుంచి కొంచెం తగ్గియచ్చు. వీటన్నిటిలో ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్నిటిలో 6.5 నుంచి 7% వరకు రిటర్న్ వస్తుంటే, వేరే మ్యూచువల్ ఫండ్ లాస్ట్ 40 years నుంచి ఇండియాలో ఉన్నాయి. 40 years ఇయర్ ఆన్ ఇయర్ దగ్గర దగ్గర 14.5% రిటర్న్ ఉంది మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో. మార్కెట్ కన్నా 2%, 3% ఎక్కువ మ్యూచువల్ ఫండ్ జనరేట్ చేయగలుగుతుంది. అంటే ఒక స్మాల్ క్యాప్, ఒక మిడ్ క్యాప్ ఫండ్ కానీ, ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లాంటి ఫండ్స్ని తీసుకుని 25-30 years కంప్లీట్ అయిన ఫండ్స్ని తీసుకుంటే కనుక మీకు 18% నుంచి 22% వరకు రిటర్న్ ఉంది. అంటే వేరే 1 లక్ష రూపాయలు కనుక మీరు 1995, 1996లో ఇన్వెస్ట్ చేసి ఉండి ఈ రోజు వరకు వదిలే ఆ ఇన్వెస్ట్మెంట్ కనుక మనం హోల్డ్ చేసి ఉన్నట్టయితే మీ వాల్యూ డిఫరెంట్ ఫండ్స్లో 1 CR నుంచి 4 CR వరకు ఉంది. ఇది మ్యూచువల్ ఫండ్లో ఉన్న కెపాసిటీ. దీంట్లో వేరే మ్యూచువల్ ఫండ్ అనగానే మార్కెట్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఏదో అయిపోతుందని మనం భయపడతాం. లాస్ట్ 40 years క్రితం 1978 ఆ రేంజ్లో మన మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు 100 రూపీస్ ఉన్న వాల్యూ ఇవాళ 82,000 దగ్గర ఉన్నాం మనం. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, 100 రూపీస్ వల్ల 82,000 అయింది. ఈ లోపల మీరు కనుక మీకు ఐడియా ఉండి పేపర్ని రెగ్యులర్గా వాచ్ చేసేవాళ్ళు అయితే మీరు అందరూ, మార్కెట్లో చాలా క్రాషెస్ వచ్చినాయి. ప్రైమ్ మినిస్టర్ అసోసియేషన్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ
మార్కెట్లో సబ్ప్రైమ్ రిలేటెడ్గా ఒక బబుల్ వచ్చింది ఒకసారి, అర్షద్ మెహతా స్కామ్ వచ్చింది మార్కెట్లో. అట్లాగే రీసెంట్ టైమ్స్లో ఇంకొక స్కామ్ ఉంది. తర్వాత కొన్ని గవర్నమెంట్స్ కోయలేషన్ గవర్నమెంట్ వచ్చిన సందర్భం కానివ్వండి, లేకపోతే కోవిడ్ రీసెంట్ టైమ్స్, వీటన్నిటి సందర్భంలో కూడా మార్కెట్ పడిపోయింది. 6 లక్షల కోట్లు పోయింది, 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది ఇన్వెస్టర్ అమౌంట్ అని మనం మార్కెట్ న్యూస్ పేపర్స్ చూస్తూ ఉంటాం. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మీ 100 రూపీస్ నవ్వు 82,000 రూపీస్ మార్కెట్ ఎక్కడ పడిపోతుంది. ఇలాంటి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు డెఫినెట్గా 15% సిఐఆర్ అనేది 100% వస్తుంది. కాకపోతే మీరు ఎక్కడన్నా నాకు ఒక బాండ్ లాగా రాసిస్తారా అంటే ప్రతిదీ కూడా మన ఎక్స్పెక్టేషన్ మాత్రమే. లాస్ట్ ఏం జరిగింది, ఫ్యూచర్లో మనం నెక్స్ట్ 3-5 yearsలో మన ఎకానమీ ఎలా ఉంటుంది, ఎకానమీని బట్టి మనం ఎంత పెరుగుతాం అన్నది మాత్రమే చెప్పగలుగుతాం ఎవరైనా. కానీ పాస్ట్ 40 yearsలో ఏం జరిగింది అంటే ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా క్లోజ్ చేసేసి ఇన్వెస్టర్ డబ్బులతో బయటికి వెళ్ళిపోలేదు. కొన్ని కంపెనీస్ మర్జ్ అయినాయి తప్పితే, ఒక ఎల్ఎన్టీ మ్యూచువల్ ఫండ్ ఉంది, వాళ్ళ హెచ్ఎస్బిసి మ్యూచువల్ ఫండ్కి మర్జ్ అయింది. ఇట్లా కొన్ని కంపెనీస్ ఒక మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వేరే మ్యూచువల్ ఫండ్లోకి మారారు, కానీ ఏ ఇన్వెస్టర్ సింగిల్ రూపీ కూడా ఎక్కడ ఇబ్బందిగా జరగలేదు. ఇది మ్యూచువల్ ఫండ్లో ఉన్న కెపాసిటీ. వేరే చిన్న చిన్న ఇన్వెస్టర్లు నెలకు 500 ఇన్వెస్ట్ చేస్తా, 5,000 ఇన్వెస్ట్ చేస్తా, 2,000 ఇన్వెస్ట్ చేస్తా. ఈరోజు స్టార్ట్ చేసాం బాగానే ఉంది. వేరే నేను ఒక 5 years తర్వాత 2 years తర్వాత 3, నేను ఒక 20 years టర్మ్ పెట్టుకుని 20 yearsలో నాకు ఇంత రిటర్న్ రావాలి అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. కానీ ఒక 1 year తర్వాత 6 months తర్వాత లేకపోతే నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ నేను అది కంటిన్యూ చేయలేకపోయి నా మనీ పరిస్థితి ఏంటి, నా 500 లేకపోతే 10,000 రూపీస్ లేకపోతే 1 lakh ఇన్వెస్ట్ చేసి నా 1 lakh పరిస్థితి. నీ 1 lakh ఏదైతే ఉందో అది సర్టెన్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఉంది. నీ 500 రూపీస్ కానీ 1 lakh కానీ 50,000 కానీ 10,000 కానీ సర్టెన్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఉంది. ఆ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ డైలీ మారుతూ ఉంటుంది. యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ మేము 13% 13 to 15% ప్రొజెక్షన్ ఇస్తాం మ్యూచువల్ ఫండ్స్. 15% అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ 5 yearsకి డబుల్ అవుతుంది. సపోజ్ ఒక 1 lakh ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 5 years తర్వాత 2 lakhs అవుతుంది, తర్వాత 5 years తర్వాత 4 lakhs అవుతుంది, 15th yearకి 8 lakhs అవుతుంది, 20 yearsకి 16 lakhs అవుతుందని మేము ప్రొజెక్షన్ ఇస్తున్నాం. కానీ లాస్ట్ 20 yearsలో ఏం జరిగింది, ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అంటే మినిమం వాల్యూ 40 lakhs నుంచి 80 lakhs మధ్యలో ఉంది. ఇది మ్యూచువల్ ఫండ్లో ఉన్న కెపాసిటీ. అంటే సపోజ్ ఏదైనా కమిట్మెంట్తో ఒక 10,000 స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే 10,000 అంటే కష్టం లేదు, రేపు ఎప్పుడైనా ఇబ్బంది వస్తే కంటిన్యూ చేయలేకపోతే నాకు ఏదో అయిపోతుంది, ఒక 1,000 రూపాయలు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. 1,000 రూపాయలతో స్టార్ట్ చేస్తారు, గుడ్. కానీ మిగతా 9,000 ఏం చేస్తారు? జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది. వీటన్నిటిలోకి వెళ్ళిన తర్వాత అవి ఏమన్నా రిటర్న్ జనరేట్ చేయగలుగుతాయా? రిటర్న్ జనరేట్ చేయలేవు. అందుకని వీలైనంత వరకు మీ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకుని రన్ చేయాలనుకున్నారో అలా రన్ చేయండి. దాంట్లోంచి కొంత అమౌంట్ని సేవింగ్ చేసి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఎవరి నీడ్కి మీరు చదువుకోవాలనుకుంటున్నారు, ఎడ్యుకేషన్ లోన్ ఉంది, మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారు, మీకు హౌసింగ్ లోన్ ఇస్తాం, మీరు ఏదైనా టూర్కి వెళ్దాం అనుకుంటున్నారు, బజాజ్ కార్డు ఉంది, మీరు ఏదైనా హోటల్లో ఫంక్షన్ చేయాలనుకుంటున్నారు, వాడు కూడా బజాజ్ కార్డు ఈఎంఐ ఇస్తున్నాడు. మీకు ఏమీ లేనిది రిటైర్మెంట్కి మాత్రమే, మీకు ఏ ఆప్షన్ లేదు. మీరు సేవ్ చేసుకోవాలి, ఆ మనీ నా టైంలో వాడాలి, లేదా అన్నిటికీ రాజీ పడిపోయి ఓ పక్కన కూర్చోవాలి. ఇంతకు ముందు వాళ్ళ అంటే మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ లైఫ్ స్టైల్ ఉండేది అంటే వాళ్ళకి ఏదైనా ఎంజాయ్మెంట్ కావాలి అంటే పక్క వాళ్ళతో మాట్లాడతారు, బజార్కి వెళ్ళి కూర్చుంటారు, అయిపోయేది. అదే ఎంజాయ్మెంట్ వాళ్ళకి. కానీ ఇవాళ మన లైఫ్ స్టైల్కి వెళ్ళి వచ్చేవాడికి ఎలా ఉంది, సంవత్సరానికి 2 సార్లు టూర్కి వెళ్ళాలి, టీవీలోనో యూట్యూబ్ ఛానల్స్లోనో ఏమన్నా ఈ టెంపుల్ బాగుంది అంటే మనం అక్కడ టూర్కి వెళ్తానే ట్రై చేస్తాం. టూర్కి వెళ్ళడం తప్పేం కాదు, టెంపుల్ దర్శనానికి వెళ్తాం తప్పేం కాదు. అంటే మార్కెట్ కూడా మన ఇన్ఫ్లుయెన్స్ చేసి మన దగ్గర ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టిస్తుంది, మన ఇన్కమ్. ఇవన్నిటిని నీ 35 నుంచో 25 నుంచి 50 or 60 వరకు మీరు ఎర్న్ చేసినంత వరకు మీరు 100% చేయగలుగుతారు. 60 తర్వాత మీ యాస్పిరేషన్స్లో తేడా ఏమీ రాదు, మీ ఎక్స్పెన్సెస్లో తేడా ఏమీ రాదు. ఓన్లీ థింగ్ మీరైతే జాబ్ చేసే వాళ్ళైతే మీకు శాలరీ ఉండదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఎవరికి పెన్షన్ జాబ్స్ కాదు, అందరికీ కూడా పెన్షన్లెస్ జాబ్సే, మీకు అక్కడ శాలరీ ఉండదు. మీరు బిజినెస్ చేసేవాళ్ళైనా కానీ మీ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్లోకి వస్తూ ఉంటారు,
మీ కంట్రోల్ బిజినెస్ మీ బిజినెసెస్ మీద కానీ మీ ఫైనాన్షియల్స్ మీద కానీ మీ కంట్రోల్ తప్పింది. కానీ ఇవాళ ఉన్న మెడికల్ అడ్వాంటేజ్, ఇంతకుముందు 70 years తర్వాత ఎక్కువ బతకర్లే అనుకునేవాళ్ళం, కానీ ఇవాళ మన చుట్టూ ఉన్న సరౌండింగ్ పార్కులకి వెళ్ళి చూస్తే తెలిసింది 85 years వరకు కూడా హెల్తీగా బతుకుతున్నాం. అంటే ఒక 35 years ఎర్నింగ్ లైఫ్ చాలా ఎంజాయ్గా జరిగింది. ఇంకా 25 years రిటైర్మెంట్ లైఫ్ను కూడా మనం సెక్యూర్గా ఉంచుకోవాలంటే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఆ రిటైర్మెంట్ ప్లాన్ కోసం అది 1000తో స్టార్ట్ చేస్తామా, 2000 స్టార్ట్ చేస్తామా, 10,000 స్టార్ట్ చేస్తామా అనేది మనం ఒక ప్లాన్ చేయాలి. అంటే మన లైఫ్ స్టైల్ ఈరోజు ఎలా ఉంది, ఆ రోజు ఎలా ఉంటుంది, ఆ రోజు ఉన్న ఖర్చులు మీట్ అవ్వాలంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే, ఏ వేలో ఏ ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది. సార్ యాక్చువల్గా నా చిన్నతనంలో కూడా కొన్ని చోట్ల విన్నాను, లైక్ ఒక ఎల్ఐసి కంపెనీస్ కానీ ఇలాగ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ బోర్డు తిప్పేశారు అని అంటారు. మరి ఇలాంటివి ఉన్న టైంలో కూడాను ఇప్పుడు కూడా అలాంటి ఏమైనా వస్తాయేమో అన్న అపోహలు కూడా చాలా మందిలో ఉంటూ ఉంటాయి. ఒకవేళ ఒక దగ్గర ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దామన్నా కూడాను ఒకవేళ మళ్ళీ వీళ్ళు కూడా వాళ్ళలా చేస్తే ఎలా, అప్పుడు మా పరిస్థితి ఏంటి అని చాలా మందికి డౌట్స్ ఉంటూనే ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంటర్స్కి మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి, వాళ్ళకి ఏం చెప్తారు అసలు? యాక్చువల్గా ఇండియన్ మార్కెట్స్లో చాలా చేంజెస్ జరిగినాయి ఆఫ్టర్ ఇండిపెండెన్స్. 1996 తర్వాత నుంచి గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన క్రమంలో మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్ని కానీ కంట్రోల్ చేసే సెబీలో చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫామ్ చేశారు. అవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు. మన 40 years ఇండస్ట్రీలో కూడా సెబీలో ఎలాంటి, అంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ వాల్యూస్లో అప్ అండ్ డౌన్ అయిందేమో కానీ ఇన్వెస్టర్కి ఆ రోజు కనపడుతున్న వాల్యూ ఎక్కడికి పోలేదు. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆన్సర్. ప్లస్ స్కామ్స్ అంటే వాడు ఏదో గోల్మాల్ చేశాడు వెళ్ళిపోయాడు అన్న సిచ్యువేషన్ అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్లో కానీ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో పర్టికులర్గా ఇంతవరకు జరగలేదు. ఎందుకు ఆ విషయం చెప్తున్నామంటే రీసెంట్ టైమ్స్ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అని ఉండేది. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అనేది రిలయన్స్ అనిల్ దగ్గర ఉండేది, అనిల్ అంబానీ దగ్గర ఉండేది. అనిల్ అంబానీ దగ్గర ఉన్న బిజినెసెస్ అన్నీ కూడా మైనస్లోకి వెళ్ళిపోతున్న సందర్భంలో సెబీ ఇంటర్ఫియర్ అయ్యి అనిల్ అంబానీ దగ్గర నుంచి నిప్పాన్కి మనీని అంతా ట్రాన్స్ఫర్ చేసి మేనేజ్మెంట్ని మార్చారు. అంటే ఆ రైట్ కూడా సెబీకి ఉంది. ఈ పర్టికులర్ పర్సన్ దగ్గర, ఈ పర్టికులర్ మేనేజ్మెంట్ దగ్గర ఈ అసెట్ ఉండొచ్చా లేదా అనేది కూడా మన సెబీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ పూర్తిగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఇంకా మీరు ఇంకొక ఉదాహరణ తీసుకోవాలంటే సహారాకి మ్యూచువల్ ఫండ్ ఉంది, సహారా ఫైనాన్స్ ఉంది. సహారా ఫైనాన్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరూ మనీ కూడా ఇవాళ ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ సహారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ సింగిల్ రూపీ కూడా ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు కావాలనుకున్నదని వాళ్ళ వాల్యూని విత్డ్రా చేసుకున్నారు. ఇది మ్యూచువల్ ఫండ్లో ఉన్న బ్యూటీ. ఎట్లాంటి లాస్ట్ 40 yearsగా ఎలాంటి స్కామ్ లేదు. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఎలాంటి స్కామ్స్ జరగడానికి ఆస్కారం లేని విధంగా ఈ ఫ్రేమ్వర్క్ ఉంది. ఎందుకంటే సపోజ్ మీ దగ్గర ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ దగ్గర 15 lakhs crores కంటే ఎక్కువ వేయమని ఉంటుంది. ఇవాళ నెంబర్ 1 పొజిషన్లో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉంది. కానీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ దగ్గర 15 lakhs crores కంటే ఎక్కువ వేయమన్నా కానీ సింగిల్ రూపీ కూడా వాళ్ళ అకౌంట్లో ఉండదు. కస్టోడియన్ అనే లైసెన్సింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్యాంకర్స్ కానీ ఇండియాలో ఉన్న బ్యాంకర్స్ కానీ వాళ్ళందరూ ఉంటారు. ఆ కస్టోడియన్ దగ్గర మనీని హోల్డ్ చేస్తారు. కస్టోడియన్ కూడా ఒక గైడ్లైన్స్ ఫామ్ చేసింది. ఎవరైతే సెక్యూరిటీ సిస్టమ్ ఉందో, కస్టోడియన్ అంటే సెక్యూరిటీ ఒక రకంగా, ఆ సెక్యూరిటీ కూడా ఈ మనీని ఏ పర్పస్కి అయితే నువ్వు వాడాలో ఆ పర్పస్కి మాత్రమే అతను చెప్తే నువ్వు ఇవ్వాలి. కానీ వేరే ఎస్బీఐ వాళ్ళు చెప్పారు కదా ఎక్కడికి పడితే శ్రీనివాస్ రెడ్డికి లేకపోతే ఎక్స్ పర్సన్కి వై పర్సన్కి అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. చేస్తే ఈ కస్టోడియన్ లైసెన్స్ పోతుంది. కస్టోడియన్ లైసెన్స్ పోతే వాళ్ళకి హ్యూజ్ లాస్ ఉంటుంది మార్కెట్లో. అందుకని సెక్యూరిటీ సిస్టమ్ అనేది 100% ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు మ్యూచువల్ ఫండ్లో. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు కదా మనీ, ఆ మనీని ఒకవేళ వాళ్ళు తీసుకున్న పాలసీ కనుక కంప్లీట్ అయిపోతే ఒకటేసారి రిటర్న్ వస్తుందా, లేకుంటే దానికి కూడా టర్మ్స్ అనేవి ఉంటాయా? టర్మ్ మన ఐడియా.
ఎన్ని రోజులు ఇన్వెస్ట్ చేస్తాము, రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసేదాన్ని బట్టి, మార్కెట్లో ఎన్ని రోజులు హోల్డ్ చేస్తాం అన్న దాన్ని బట్టి టర్మ్ని ఒక ఐడియాలజీగా మన మైండ్లో సెట్ చేసుకుంటాం. మ్యూచువల్ ఫండ్లో అలాంటి టర్మ్ ఏమి ఉండదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ని స్టాప్ చేయొచ్చు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు హోల్డ్ చేయొచ్చు. ఇన్ కేస్ పార్షియల్ విత్డ్రాల్ కావాలి, సపోజ్ ఒక 1 crore అక్యుములేట్ అయింది, లేకపోతే ఒక 10 lakhs అక్యుములేట్ అయింది, దాంట్లోంచి ఏదో నీడ్ ఉంది, ఒక 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 1,00,000, 2,00,000 విత్డ్రా చేసుకోవాలని, కానీ యూ కెన్ విత్డ్రా ఎనీ టైం. ఇప్పుడు యాక్చువల్గా సార్, ఇప్పుడు నా శాలరీ ఒక 20K వస్తుంది. సో ఈ 20Kలో ఒకవేళ నేను సేవింగ్స్ చేయాలి అనుకుంటే ఎంత వరకు సేవ్ చేయొచ్చు అంటారు? ఒకవేళ నేను ఈ మంత్లో ఇంత సేవ్ చేస్తే నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత వరకు ఉంటుంది అంటారు? ప్రతి ఒక్కరికి ఉండే డౌటే కదా. ఇలా ఎవరైనా అడిగితే మీరు ఏం సజెషన్స్ చెప్తారు అసలు వాళ్ళకి? మీకు 20K శాలరీ వస్తుంది, మీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఏంటి, ముందు మీకు ఎంత అవైలబిలిటీ ఉంది, ఈ అవైలబిలిటీ ఉన్న మనీని ఎన్ని రోజులు ఇట్లా ఇన్వెస్ట్ చేయగలుగుతారు, తర్వాత మీరు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు హోల్డ్ చేసే టర్మ్ బట్టి మీ రిటర్న్ ఉంటుంది, ఎన్ని రోజులు హోల్డ్ చేయాలనుకుంటున్నారు అనేది మెయిన్ పార్ట్. దీంతో పాటు అసలు నేను ఒకటి చెప్తా, మీ లైఫ్ టైం, మీ ఎర్నింగ్ లైఫ్ టైం ఒక 50 years వరకు ఎర్న్ చేస్తున్నారంటే మీకు వచ్చే ఇన్కమ్ నుంచి ఒక 50% కనుక ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏ ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం, ఫ్యూచర్ అవసరాలు అన్నింటినీ కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ తీర్చేస్తుంది. సపోజ్ 10,000 వస్తుంది, 20K వస్తుంది, 10K ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు, మీరు 25K వస్తుంది, 12.5K ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు, 50 వస్తుంది, 25K ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు, 2 lakhs వస్తుంది, 1 lakh ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు, అప్ టు 60 వరకు. ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం లేకుండానే మీకు అవసరమైన ప్రతి అవసరాన్ని కూడా మీ ఇన్వెస్ట్ చేసిన మనీ తీరుస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్లో ఉన్న బ్యూటీ. వేరే ఇదే అమౌంట్ని కనుక మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు, మీకు మంత్లీ అవసరాలకు 60 తర్వాత ఒక మంత్లీ ఒక 20,000, 30,000, 50,000, 1 lakh కావాలి ఆ రోజుకి. ఈ రోజుతో 20,000 ఉందంటే ఇంకా మీకు 60 వచ్చేప్పటికి మంత్లీ ఎక్స్పెన్స్ ఆబ్వియస్గా 1 lakh అవుతుంది, ఇన్ఫ్లేషన్ రేట్లు అన్ని పెరుగుతాయి కాబట్టి. మీకు ఒక 1 crore, ఒక 10 crores ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ నుంచి ప్రతిరోజు ప్రతి మంత్ 1 lakh మనం సేల్ చేసుకుని తీసుకోలేం కదా. అదే మ్యూచువల్ ఫండ్లో మీకు ఒక 10 crores అక్యుములేట్ చేయగలిగితే ఆ రోజుకి మీకు ప్రతి నెల దగ్గర 5 lakhs నుంచి 7.5 lakhs వరకు విత్డ్రా చేసుకుంటే ఒక 10 crores కనుక మనం రిటైర్మెంట్ టైం కల అక్యుములేట్ చేయగలిగితే అక్కడ నుంచి 5 lakhs to 7.5 lakhs మంత్లీ శాలరీ తీసుకుంటూ ఉండొచ్చు. ప్లస్ మన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి మంచి ఇన్కమ్ ఇమాజిన్ చేయలేరు. యాక్చువల్గా ఇలాంటి అంటే ఎగ్జాక్ట్గా ఎంత వస్తాయి ఇవన్నీ కూడా మేము పర్సనల్ ఫైనాన్స్లో ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు రెగ్యులర్గా మనం చార్ట్స్ ద్వారా వాళ్ళకి చూపిస్తూ ఉంటాం. అంటే ఎవరి నీడ్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది కదా, వాళ్ళ నీడ్ని బట్టి వాళ్ళకి ఎంత ప్రొజెక్షన్స్ ఉన్నాయి, ఎంత మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనేది దే డిపెండ్ ఆన్ వాళ్ళ రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అన్ని మారిపోతాయి, దాన్ని బట్టి చూపిస్తాం. కానీ ఓవర్ ద పీరియడ్ మీకు 10 ఎకరాలు ఒక 100 crores రియల్ ఎస్టేట్ ఎసెట్ కన్నా కూడా 10 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ఎప్పుడు కూడా వాల్యూని. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎసెట్ చాలా ఉంటుంది, కానీ వీడికి ఒక 10 లక్షలు వచ్చిన అవసరం అయినప్పుడు ఎక్కడి నుంచి తీయలేం. అదే మ్యూచువల్ ఫండ్లో కనుక ఆ టైంకి ఒక రిటైర్మెంట్ టైంకి ఒక 10 కోట్లు కనుక మీరు అక్యుములేట్ చేయగలిగితే మీ ప్రతి అవసరాన్ని, మీ పిల్లల ప్రతి అవసరాన్ని కూడా ఇదే తీరుస్తుంది. ఆ కెపాసిటీ మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది. ఇప్పుడు మనీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, ఇన్వెస్టర్స్కి మీకు మధ్య ఒక బాండింగ్ అనేది బాండ్ పేపర్ టైప్లో ఉంటుంది. సో ఈ బాండ్ పేపర్స్లో టర్మ్స్ ఉంటాయి అండ్ కండిషన్స్ ఉంటాయి. సో మీరెవరికైనా లైక్ బాండ్ పేపర్ని చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చదవమనే కండిషన్స్ ఏంటి? యాక్చువల్గా నాకు ఇన్వెస్టర్ మధ్య ఎలాంటి బాండ్ పేపర్ ఉండదు. మీ మనీని డైరెక్ట్గా ఇండియాలో రైట్ నౌ 46 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఆల్ టుగెదర్ కలిపి ఒక 15,000 స్కీమ్స్ ఉన్నాయి. 15,000 స్కీమ్స్లో మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి, మీ అవసరాన్ని బట్టి ఏ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే మీ గోల్స్ రీచ్ అవుతారని నేను అడ్వైజ్ చేయగలుగుతాను. అడ్వైజ్ చేస్తున్నట్టు పర్టికులర్ స్కీమ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీకు నా దగ్గర ఉంటాయి, కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, వాటిల్లో చెక్ చేస్తారు అలా ఏంటి కండిషన్స్ ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే. దీంట్లో కూడా సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఏ టైప్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీంట్లో రిస్క్ ఎంత ఉంటుంది, ఓవర్ ద పీరియడ్ నేను విత్డ్రా చేసుకోవాలంటే ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఏదై ఉంటాయి. ప్రతి ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ ఎవ్రీ మంత్ కస్టమర్ మెయిల్ ఐడికి, రిజిస్టర్ మెయిల్ ఐడికి వస్తుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మన చుట్టూ చాలా మంది ఉన్నారు.
లైక్ ఎల్ఐసి పాలసీ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఎక్సెట్రా 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 చాలా మంది కనిపిస్తూనే ఉంటారు. మరి ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, మీ దగ్గరికి ఎందుకు రావాలి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీ ఆన్సర్ ఏంటి అసలు? యాక్చువల్గా 2011 నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా. నేను ఎల్ఐసి ఏజెంట్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని, ఇన్సూరెన్స్ ప్లానర్ని. లైక్ టర్మ్ ఇన్సూరెన్స్లు చెప్తాం, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్తాం, అవసరాలను అర్థం చేసుకుంటాం. ఒక ఎల్ఐసి ఏజెంట్ దగ్గరికి వెళ్తే కనుక అతను చెప్పే ప్లాన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి సేల్కి వేరేజ్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, లేదా వేరే ప్రొడక్ట్ ఏదైనా కావచ్చు, ప్రతి దానికి సేల్ చేయడానికి ఒక సేల్ స్టోరీ ఉంటుంది. కొంచెం పాలిష్డ్గా ఉంటుంది. పాలిష్డ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎల్ఐసి ఏజెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఎల్ఐసి ఏజెంట్ చెప్పేది బ్రహ్మాండంగా అనిపిస్తుంది, ఇది లేకపోతే నా జీవితం లేదనిపిస్తుంది. వేరే రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే కూడా అతను చెప్పేది కూడా అట్లాగే ఉంటుంది, ఇది కొంటే కనుక నేను ఎక్కడో ఉంటానని కళ్ళలో విహరిస్తూ ఉంటాడు. వేరే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చి ఒక 30 years 40 years ప్లాన్ చెప్తే వాడు కళ్ళల్లో విహరించడం కాదు, ఆకాశంలో ఎక్కడో స్వర్గంలో ఉన్నట్టు ఇదైపోతూ ఉంటాడు. కానీ ఎడ్యుకేషన్ ఫేస్ ఏంది, వీటన్నిటిలో ఉన్న రిస్క్ ఏంది, ఆ ప్రోడక్ట్లో అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది, ప్రతి ప్రోడక్ట్ని అనలైజ్ చేసి మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ ప్లాన్ని నేను సజెస్ట్ చేస్తాను కాబట్టి నా దగ్గరికి రమ్మని చెప్తాను. దీంట్లో రెండో విషయం, నా దగ్గరికి వచ్చిన తర్వాత, నా ఆఫీస్లోకి వచ్చిన తర్వాత 1 hour 2 hours మీతో డిస్కస్ చేసిన తర్వాత, ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత కూడా నా కన్వర్జేషన్ మీకు నచ్చితే మాత్రమే నా దగ్గర కంటిన్యూ అవుతారు. అదర్వైజ్ నా ఏ ఇన్వెస్టర్ దగ్గరికి కూడా రెగ్యులర్గా కాల్ చేసి, అన్న మీరు వచ్చారు కదా, సార్ మీరు వచ్చారు కదా, మీరేమైంది, ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదని రెండో క్వశ్చన్ వేయటం అనే సమస్య లాస్ట్ 14 years నుంచి నేను ఎవరికి చేయలేదు. ఎందుకంటే నా దగ్గర 500+ క్లయింట్స్ ఉన్నారు, దాంట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, కంపెనీ CEOs ఉన్నారు, ఫార్మింగ్ చేసుకునే చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏ ఇన్వెస్టర్ కూడా మార్కెట్ సైకిల్ బాగాలేదను, లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ప్రాపర్గా ఇవ్వలేదను నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. సింగిల్ పర్సన్ కూడా లేడు. ఎందుకు లేరు అంటే, నా దగ్గరకు వచ్చే 1000 rupees ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్కైనా, 1 crore ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్కైనా ఒకే విధంగా ట్రీట్ చేస్తాం. 1 crore ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్గా ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తామో, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామో, 1000 rupees ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ కూడా అదే విధమైన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎందుకంటే తర్వాత ఈ 1000 rupees అతను కూడా 1 lakh వెళ్తాడు. అతని లైఫ్ ఎలా టర్న్ అవుతుందో మనకేం తెలియదు కదా, టర్న్ అవుతాడు. ఆ విధంగా మనం ప్రాపర్గా గైడ్ చేయటం వల్ల మన దగ్గర నుంచి ఎవరు వెళ్ళేవాళ్ళు లేరు. మా దగ్గరికి వచ్చిన తర్వాత నన్ను మీరు బిలీవ్ చేసిన అవసరం ఏం లేదు. ఇవాళ నేను ఎవరైనా క్లయింట్ ప్లేస్కి వెళ్తే, నేను ఉండగానే వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి నాలెడ్జ్ ఉన్నారు టెక్నాలజీలో. నేను మాట్లాడుతూనే ఉంటా, వాళ్ళు ల్యాప్టాప్ తీసుకుని చెక్ చేస్తూనే ఉంటారు. నేను మాట్లాడేది అతను చెక్ చేసిన కూడా రిలయబుల్ ఉంటే మాత్రమే నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. కానీ నేను మాట్లాడేదానికి అతను చెక్ చేసిన తర్వాత గూగుల్లో ఉన్నదానికి వేరే ఉంటే ఎవరు మన దగ్గరికి రారు. వాళ్ళని ఆ కాన్ఫిడెన్స్, ఆ చెక్ చేసుకున్న తర్వాత, మనం స్క్రూట్నీ చేసుకున్న తర్వాతే మన దగ్గరికి వస్తారు. కానీ స్క్రూట్నీ చేసుకోకుండా మనం ఏదో చెప్పాం, ఎస్ గ్రాంటెడ్ అనగా ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైతే వాళ్ళు మార్కెట్లో ఎవరూ లేరు. ఎవరన్నా ఉంటే అలా గ్రాంటెడ్ అని ఇన్వెస్ట్మెంట్ చేస్తే, రాంగ్ సైడ్ అడ్వైజ్ కనుక ఎవరైనా పొరపాటున ఇస్తే కనుక వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని నేను కూడా నా ఇన్వెస్టర్ ఒకటే చెప్తా, డెఫినెట్గా నేనేం చెప్పానో వినండి, క్రాస్ చెక్ చేసుకోండి. నేను చెప్పింది మీరు క్రాస్ చెక్ చేసుకునే ఇన్ఫర్మేషన్స్ రెండు కనుక సేమ్ ఉన్నప్పుడు మాత్రమే నా దగ్గరికి రండి. అదర్వైజ్ నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఆ కాన్ఫిడెన్స్ కనుక వాళ్ళకి లేకుండా మన దగ్గరికి వచ్చారండి, ఎక్కువ రోజులు ఎట్లాగా ఉంటారు, అవేస్కి వెళ్ళిపోతారు. మనకి టైం వేస్ట్, వాళ్ళకి టైం వేస్ట్. నేను అదే చెప్తాను. సార్, మీకున్న ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మీరు ఎవరైనా మిమ్మల్ని సజెషన్ అడిగితే మీరేం చెప్తారు? లైక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం బెటర్ అంటారా, లేకుంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం బెటర్ అని చెప్తారా? లాంగ్ టర్మ్ ఎప్పుడు కూడా మంచి రిటర్న్ జనరేట్ చేయగలుగుతుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది మన అవసరాలను బట్టి, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనేది మన అవసరాన్ని బట్టి చేసుకోవాలి. మీకు 3 yearsలో పిల్లడు హైయర్ ఎడ్యుకేషన్కి వస్తున్నాడు అనుకోండి, 20 years ప్లాన్ తీసుకుని ఉపయోగం ఉంది మీ దగ్గర. 2 years తర్వాత కనుక మీ 2 years 3 years 5 yearsలో మీ అవసరం ఉన్నప్పుడు నేను 20 years ప్లాన్ చెప్తే ఉపయోగం ఏం లేదు. అలా మీకు చిన్న కిడ్ ఉన్నాడు, వాడికి 20 years వచ్చినప్పుడు మీ మనీ కావాలనుకుంటే నేను షార్ట్ టర్మ్ పీరియడ్ చెప్పినందువల్ల కూడా ఉపయోగం లేదు. మీ అవసరాన్ని తగ్గట్టుగా కాంప్రహెన్సివ్గా అప్పటికప్పుడు మీ అవసరానికి తగ్గట్టుగా ప్రోడక్ట్ ఇవ్వగలిగిన వాడే అడ్వైజర్.
అంతేగాని నేనేదో ఒక ప్లాన్ పట్టుకుని 4 పేపర్లు తీసుకుని జీవన శాంతి ఉంది, లేకపోతే జీవనానందం ఉంది, లేదా అంటే నేను స్ట్రైట్గా చెప్పగలను ఆ ప్లాన్స్ ఏమి చెడ్డవి కాదు. పర్టికులర్ సెక్షన్కి ఆ ప్లాన్స్ అవసరం. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే నా దగ్గర రెడీమేడ్గా ఒక ప్లాన్ తీసుకుని మీ దగ్గరికి రావట్లా. మీ అవసరాల తగ్గ ప్లాన్ని అప్పటికప్పుడు క్రియేట్ చేస్తాం. అది మీకు నచ్చితే మాత్రమే పాలసీని ఎగ్జిక్యూట్ చేస్తాం, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అదర్వైజ్ ఎవరు దారి వాళ్ళది, మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు, నా పని నేను చేసుకుంటాను. నిజంగా సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా అంటే చాలా మందికి ఉంటూ ఉంటాయి డౌట్స్, అసలు ఇది చేయడం కరెక్టేనా కాదా అని అనేసి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చిన్న సజెషన్ అవుతుంది. ఇక ముందు చెయ్యాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది బెస్ట్ మోటివేషన్ కింద అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా డౌట్ వచ్చే ఉంటుంది ఏదో ఒక టైంలో ఇది అంతా కరెక్టేనా అని అనేసి. బట్ ఇప్పటి నుంచి ఆ అపోహలన్నీ తొలగించేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మార్కెటింగ్ ఎప్పటికప్పుడు పెరగచ్చు, తగ్గచ్చు. బట్ మనీ అనేది ఎక్కడొక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల అది ఖచ్చితంగా మనకు లాభాన్నే తెచ్చిపెడుతుంది. సో ఇది కూడా మనం ఆలోచించుకోవడం వల్ల బెటర్ దెన్ ఫ్యూచర్, ఇప్పుడు కాకపోయినా. సో మీరు కూడా ఇంకా ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అసలు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ టుడే దిస్ వీడియో గైస్, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. సెలవు.